నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆధునీకరించిన భవితా కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆధునీకరించిన భవితా కేంద్రాన్ని ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, ప్రత్యేక పరికరాలు, సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. కేంద్ర నిర్వాహకులతో మంత్రి మాట్లాడుతూ ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదివరకే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలో తెలియజేయాలని కోరగా స్పీచ్ థెరపీ ఏర్పాటు చేయాలని, వారానికి 2 సార్లు విద్యార్థులకు స్పీచ్ థెరపీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలుపగా అందుకు మంత్రి అంగీకరించారు. కాగా భవిత కేంద్రం ఆధునీకరణ, యాక్టివిటీ రూమ్, ఇతర మౌలిక వసతుల పనులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇదివరకే 10 లక్షలు మంజూరు చేయగా జిల్లా కలెక్టర్ నిధుల ద్వారా మరో 7 లక్షల రూపాయలను భవిత కేంద్రంపై వెచ్చించడం జరిగింది. భవిత కేంద్రంలో సౌకర్యాలు లోటు లేకుండా చూసుకోవాలని, ప్రత్యేకించి ఏసీ ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారని అడగగా పౌష్టికాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మీరల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఈఓ భిక్షపతి, ఎంఈఓ అరుంధతి, ఇతర అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.